లేవు, కుట్లు లేవు, నొప్పి కూడా లేదు. చిన్న సూది ద్వారా ఆధునిక పద్ధతిలో వెరికోస్ వెయిన్స్ మరియు నరాల నొప్పులకు శాశ్వత చికిత్స. ఇప్పుడు మన చిరంజీవి హాస్పిటల్స్, KPHP రోడ్ నంబర్ 1 లో. ఆ మాజీ ఎమ్మెల్యే ఇంటి కూటికి బంతి కూటికి చెడ్డారా? ఎక్కడికో వెళదాం అనుకుని డ్రీమ్ ప్లాన్స్ వేసేసుకుని ఎటు వెళ్ళలేక ఫైనల్గా అక్కడే మిగిలిపోయారా? ఏ ఛాన్సు దొరక్క చివరికి తనకు రాజకీయ సన్యాసమే దిక్కని భయపడుతున్న ఆ ఎక్స్ ఎవరు? అన్ని పార్టీలు ఆయనకు ద్వారాలు మూసేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాజకీయ భవితవ్యం అగమ్య గోచరంగా మారిందా అంటే అవునన్నదే పొలిటికల్ పండిట్స్ సమాధానం. ప్రస్తుతం పొలిటికల్ క్రాస్ రోడ్స్ లో ఉన్న ఎక్స్ ఎమ్మెల్యే ఎటు గ్రీన్ సిగ్నల్ పడితే అటువైపు వెళదామనుకుంటున్నా అసలు ఛాన్సే రావడం లేదట. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ప్రస్తుతం రాపాక ఎక్కని పార్టీ మెట్లు లేవట. ఆయన అనాలోచిత నిర్ణయాలే అందుకు కారణమన్న బాధనే బలంగా వినిపిస్తోంది నియోజకవర్గంలో. 2019 ఎన్నికల్లో జనసేన తరపున వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యేగా రాజోలు నుంచి గెలిచారు రాపాక వరప్రసాద్. తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసమంటూ అప్పటి అధికార వైసీపీలో చేరిపోయారు. పోనీ ఆ తర్వాత నియోజకవర్గానికి ఏమన్నా చేశారా అంటే అదీ లేదు. తాను మాత్రం ఆర్థికంగా అభివృద్ధి చెందారన్న ఆరోపణలున్నాయి. ఇక వైసీపీలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద, పార్టీ మీద పలుమార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుర్రుగా ఉన్నారు జన సైనికులు. పద్ధతి మార్చుకోమని గ్లాస్ పార్టీ నుంచి వార్నింగ్స్ వచ్చినా అప్పట్లో తగ్గేదేలే అన్నారు రాపాక. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ అమలాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారాయన. ఇక రాష్ట్రంలో అధికారం మారాక ఫ్యాన్ కింద కూడా ఇమడలేక కూటమి పార్టీల వైపు చూస్తూ వైసీపీకి రాజీనామా చేసేశారు. కట్ చేస్తే కూటమి పార్టీలు ఏవీ ఆయనకు ద్వారాలు తెరవలేదు. 3 పార్టీల్లో ఏదో ఒక దాంట్లో చేరదామని మాజీ ఎమ్మెల్యే చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయట. ఒకానొక దశలో రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాదరావు పెట్టిన జనసేన కార్యకర్తల సమావేశంలో కూడా ప్రత్యక్షమయ్యారు రాపాక. దాంతో ఆయన మళ్లీ జనసేన గూటికొచ్చేస్తున్నారనే ప్రచారం జరిగింది. ఈ పరిణామాలను స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. జనసేన అధిష్టానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలో చేర్చుకోబోమని స్పష్టం చేసింది. తర్వాత ఆయన దృష్టి టీడీపీ వైపు మళ్లింది. రాజోలులో ఖాళీగా ఉన్న టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి ఇస్తే చేరిపోతానని సంకేతాలిచ్చారు. కానీ అంత లేదమ్మా అన్నట్లు టీడీపీ వెంటనే కొత్త ఇన్ఛార్జిని నియమించేసింది. చివరకు బీజేపీలోనన్నా చేరదామని చేసిన ప్రయత్నాలు సైతం బెడిసికొట్టాయట. దీంతో రాపాక రాజకీయ భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. మరోవైపు రాజోలు వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. దాంతో రాజకీయంగా విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారట ఆయన. తన స్థానంలో కొడుకు గొల్లపల్లి శ్రీకాంత్ను నియమించాలని కోరుతున్నారాయన. ఆ విషయం తెలిసిన వరప్రసాద్ కొత్త పల్లవి పాడుతున్నారట. రాజోలు ఇన్ఛార్జి పదవి ఇస్తానంటే మళ్లీ పార్టీలోకొస్తానంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నట్లు సమాచారం. కానీ వైసీపీ వైపు నుంచి ఎలాంటి రియాక్షను లేదు. ఫైనల్ గా వైసీపీ కూడా నో ఎంట్రీ అంటే మాత్రం మాజీ ఎమ్మెల్యేకి దబిడి దిబిడేనంటున్నారు పొలిటికల్ పండిట్స్.